మాట్లాడారు. ఎన్డీఏ కదా సార్, బీజేపీగా? ఎన్డీఏ అంటే ఇంకా బీజేపీ కదా, తెలుగుదేశాన్ని తీసేస్తే ఇప్పుడు మీరు అదే కదా. ఇప్పుడు ఎన్డీఏ అంటే దానిలో టీడీపీ ఉంది, బీజేపీ అంటే మీకు అర్థం. ఎన్డీఏ అన్నప్పుడు బీజేపీ టీడీపీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఫినామినా, మిగతా చోట్ల ఏముండదు, మహా అయితే తెలంగాణలో ఉంటుంది. ఎన్డీఏ అన్నప్పుడు బీజేపీ పెట్టుకున్న పేరు ఎన్డీఏ, కాబట్టి ఈయన కూడా కలిస్తే ఎన్డీఏ అవుతుంది. అది కూడా మనం గుర్తించాలి. బీజేపీ ప్లస్ జనసేన అనుకోండి. మొత్తానికి బీజేపీ వాదన తీసుకొని వచ్చి ఆయన చాలా బలంగా అక్కడ నిన్న సనాతన ధర్మం స్నానం సంతోషం అన్నారు. అంతవరకు ఓకే, ఎవరి స్నానం వాళ్ళది. కానీ అక్కడితో ఆగల. ఒకటేమో తొక్కిసలాట జరిగింది, దానికి అందరూ కూడా బాధపడ్డారు. తొక్కిసలాటలో కొన్ని దురదృష్టకరమైన ఘటనలు జరిగాయన్న మాట కూడా చెప్పారు, అది కూడా మంచిదే. కానీ కొన్ని పార్టీల నాయకులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అది బయట కాదు కదా, హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మటుకు మంచిది కాదు అని. సరే, హిందువుల మనోభావాలు, ముస్లింల మనోభావాలు, క్రైస్తవుల మనోభావాలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, ఇంకా చాలా ఏ మత మనోభావాలు కూడా దెబ్బతీయని అవసరం లేదు సార్. ప్రత్యేకించి మత సామరస్యాన్ని, మత సమైక్యతను మనం దేశంలో కాపాడుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం పని కట్టుకొని ఒకదాన్ని, ఇప్పుడు సనాతనం అంటున్నప్పుడు మనం హిందూ మతం తరఫునే మాట్లాడుతున్నాం కదా, హిందుత్వ, ఇంకా చెప్పాలంటే బీజేపీ హిందుత్వను మనం మాట్లాడుతున్నప్పుడు దాని మీద విమర్శలు అవి వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ దాన్ని ఆమోదించట్లేదు. ఇక్కడ తను హిందుత్వ ప్రతినిధిగా తను మాట్లాడుతూ హిందుత్వంతో ఆమోదించని పార్టీలు, శక్తులు చాలా ఉన్నాయి దేశంలో. మమతా బెనర్జీకి ఆయన సమాధానం ఇచ్చారు. నేను ఇది ఇంత ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నేషనల్ ఎరీనా, జాతీయ రంగంలోకి ప్రవేశించి ఇతర పార్టీలు, బీజేపీ వ్యతిరేక పార్టీలు చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు రిపబ్లిక్ టీవీ చూసినా, స్టేట్స్మెన్ పత్రిక చూసినా, ఇంకా ఇట్లాంటివి చూస్తే పవన్ స్లామ్స్ మమతా బెనర్జీ అని హెడ్డింగ్ పెట్టారు. ఇప్పటివరకు మనం జగన్ వర్సెస్ పవన్ వరకే చూసాం. కానీ మొదటిసారిగా ఈ మహాకుంభ తర్వాత ఆయన మహా విశ్వరూపం దాల్చి జాతీయ దీనికి రావడం చూస్తాం. ఇప్పుడు ఆమె ఏమన్నారు, కుంభమేళా కాస్త మృత్యుమేళాగా మారింది అన్నారు. ఇది చాలా అవమానించడం అంటారు. అక్కడ మంది చనిపోయినప్పుడు దాని మృత్యువు అక్కడ జరిగింది అంటానికి దానికి అంత మాత్రాన మతాన్ని అవమానించడం, ఇంకోటి అవమానించడం ఎలా జరుగుతుంది? నిజమే సార్, అక్కడ జరిగింది కదా, జరిగి ఉండకూడదు అనేది. అది ఇప్పుడు నా మాట వినండి, ఇలా జరిగింది. ఇప్పుడు పెళ్ళి అనుకుంటే అశుభం అంటాం కదా మనం. పెళ్ళి, ఉదాహరణకు పెళ్లి బస్సు పోతూ ఉంది, అది ప్రమాదానికి గురైంది, శుభంగా పెళ్లి కోసం పోతుంటే అపశక అనుకోరా మీరు? అలా అన్నంత మాత్రాన పెళ్ళిళ్ళను, వ్యవస్థనంతా అవమానించినట్ట. అక్కడ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మృత్యు ఎదురైంది. ఒకటి గుర్తించండి సార్, సనాతన ధర్మం ప్రకారం, హిందూ నమ్మకం ప్రకారం మృత్యువు కూడా గౌరవప్రదమైందే. ఇంకా చెప్పాలంటే సనాతనాన్ని మీరు నమ్మేటైతే అక్కడ మృత్యు చాలా పుణ్యం అని కూడా పురాణాలు ఘోషిస్తున్నాయని చెప్తున్నారు. అలా కూడా మాట్లాడారు. కాబట్టి ఆమె అన్నటువంటి దాన్ని ఏదో హిందూ మతం మీద దాడిలాగా ఆమె హిందూ మతమే ఉంది. అక్కడ ఒక ఘటన, తొక్కిసలాటలో మరణించినప్పుడు క్షమాపణలు చెప్పాలన్నారు కదా, ఇక్కడ కూడా క్షమాపణలు చెప్పాలి కదా ఆయన. ఉదాహరణకు మళ్ళీ ఢిల్లీ రైల్వే స్టేషన్లో మళ్ళీ తొక్కిసలాట, అక్కడ కూడా మళ్ళీ క్షమాపణలు చెప్పాలి కదా. కాబట్టి ఒక విషాద ఘటనను అనేక మంది మృత్యువాత పడ్డారు అని నేనే మమతా బెనర్జీ బలపరచాను. ఢిల్లీ ఎందుకు, కేంద్రమే కదా రైల్వే శాఖ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు. కాబట్టి నేను అంటుంది, దేన్ని ఎక్కడ చూడాలో అంతవరకు చూడకుండా ఆమె ఏ కాంటెక్స్ట్లో దాని గురించి మాట్లాడుతున్నా అని ఉండొచ్చు. ఆ రోజు భక్తితో వెళ్ళిన వాళ్ళకు మృత్యు ఎదురైంది అంటామనుకోండి, దేవుణ్ణి అవమానించినట్టు. అది మీరు చెప్పండి. ఎంతో భక్తితో తొక్కిసలాటకు గురయ్యారు అనేక సార్లు, అనేక పుణ్య పేరే మార్చేసి మృత్యుమేళ అని కానరా పేరు మార్చలేదు. మృత్యు అక్కడ ఎదురైంది. ఇప్పుడు కానరానిలో భక్తితో బయలుదేరి కానరాని లోకాలకు వెళ్ళారని అన్నాం అనుకోండి. కానరాని లోకాలకు వెళ్ళడం అంటే మృత్యువే కదా. కాబట్టి ఇక్కడ దాన్ని పెంచి అదేదో మృత్యువు, దాన్ని అవమానించారు. మమతా బెనర్జీ కూడా బీజేపీ స్నేహితురాలే. పవన్ ఇప్పుడు చేరారు, ఆమె ఎన్డీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రి కూడా. అందుకని ఈ రాజకీయ పార్టీల నాయకుల యొక్క
ప్రయోజనాలను మతాన్ని ముడిపెట్టి ఎక్కడెక్కడికో తీసిపోవడం శుద్ధదండగా. భక్తి ఉంది నాకంటారా, ఇంకో 3 సార్లు మునగండి, ఏం తప్పులేదు. కాబట్టి పవన్కి ఒక అస్త్రంగా ఇదైతే మారింది. ఆయన మార్చుకుంటున్నాడు దాన్ని. ఏమి మిగతా పార్టీలు ఎంత తీవ్రంగా తీసుకుంటాయో ఒకటి. రెండోది, పవన్ లాంటి వ్యక్తి పదే పదే ఇలాంటివి మాట్లాడడం ఆయన ఇమేజ్ పెంచుతుందా లేదా కూడా మనం చూడాల్సిందే. బీజేపీ వాళ్ళకి నచ్చవచ్చు, అది వేరే విషయం. అసలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఉన్నంతలో బీజేపీకి అంత బలం లేని చోట ఈ పని చేస్తాయో లేదో కూడా మనకు తెలియదు. బట్ కీలకమైన అంశం ఏమంటే